హాయ్ ఫ్రెండ్స్, నేను మెమన్ కెమెరాలో ఉన్నారు. ఫ్రెండ్స్, ఈరోజు మనం సత్య మెయిన్ లీడ్కి వచ్చిన జెట్లీ మూవీ గురించి అయితే డిస్కస్ చేద్దాం. లాస్ట్ నైట్ మూవీ చూశాను, కానీ వర్క్ వల్ల వీడియో చేయడం అయితే కుదరలేదు. నా ఒపీనియన్లో అయితే మూవీ నాకు ఓకే పర్లేదు అనే ఫీలింగ్ కలిగింది ఫ్రెండ్స్. ఫస్ట్ హాఫ్ అయితే బాగానే అనిపించింది, కానీ సెకండ్ హాఫ్ కొంచెం లాగ్ అయిన ఫీలింగ్ కలిగింది. ఏదేమైనా ఖచ్చితంగా ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. చాలా రోజులైంది ఇలాంటి స్టోరీ ఒకటి చూసి. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టోరీ ఏంటో చూద్దాం ఫ్రెండ్స్. జెట్లీ ఫ్లైట్ ఎక్కిన హీరోకి తన పాస్ట్ అయితే మర్చిపోతాడు. అసలు అక్కడికి ఎందుకు వెళ్తాడు, ఆ ఫ్లైట్ ఎందుకు ఎక్కుతాడు, అక్కడ ఏం జరుగుతుంది, ఫైనల్ గా తనకి తన గతం గుర్తొస్తుందా లేదా, వెళ్ళిన మిషన్ కంప్లీట్ చేస్తాడా చేయడా అనేది మూవీ స్టోరీ. హానెస్ట్ గా పర్లేదు ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీలో పాజిటివ్స్ గురించి మాట్లాడాలంటే సత్య గారి యాక్టింగ్ అండ్ తన పర్ఫార్మెన్స్ అయితే డీసెంట్ అని చెప్తాను. అండ్ తర్వాత మోస్ట్ ఆఫ్ ద మూవీ అంతా మనకి కామెడీ కామెడీ అయితే చేశారు ఫ్రెండ్స్. ఫస్ట్ హాఫ్ వరకు అదే ప్లస్ అయింది, అండ్ తర్వాత అదే నెగిటివ్ అయింది. ఫ్లైట్ లో కొన్ని ఫైట్ సీక్వెన్స్ అయితే ఉన్నాయి, 2 ఫైట్ సీక్వెన్స్ అయితే ఉంటాయి. అవి కొంచెం డీసెంట్ గా అనిపిస్తుంది మనకి. అండ్ తర్వాత పైలట్ వైవ హర్ష అండ్ తనతో ఉన్న సెకండ్ కో పైలట్ వాళ్ళ అనౌన్స్మెంట్స్ అయితే కొంచెం హ్యూమర్ గా జనరేట్ చేశాయి. అవి కొంచెం కొత్తగా అనిపించింది నాకు. ఆ తర్వాత ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ వరకు మనకి ఆ సస్పెన్స్ కానీ కామెడీ కానీ అంతా మంచిగానే జనరేట్ చేశారు ఫ్రెండ్స్. అదే మూవీకి మేజర్ అడ్వాంటేజ్ అని చెప్తాను. హీరోయిన్ పర్ఫార్మెన్స్ అయితే పర్లేదు, అండ్ కో యాక్టర్స్ అందరి పర్ఫార్మెన్స్ డీసెంట్ అనిపించింది. అండ్ ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అయితే ఇచ్చింది ఫ్రెండ్స్, ఖచ్చితంగా చెప్తాను. బీజిఎం విజువల్స్ అన్ని మంచిగా వచ్చాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ మూవీలో నెగిటివ్స్ గురించి మాట్లాడుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన వీడియోస్ మీకు నచ్చినట్టయితే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. ఈ వీడియోస్ కోసం నిజంగా చాలా కష్టపడుతున్నాను. మీ సపోర్ట్ ఉంటే ఇంకా బెటర్ అండ్ బెస్ట్ ఎక్స్పీరియన్స్ మీకు ఇవ్వడానికి ట్రై చేస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీలో నెగిటివ్ అంటే స్టోరీ ఫ్రెండ్స్. సస్పెన్స్ థ్రిల్లర్ ని కామెడీ కామెడీ చేసి స్పాయిల్ అయితే చేశారు. క్లియర్ గా అర్థమైపోద్ది మూవీ చూసుంటే. అండ్ పెద్ద పెద్ద పేర్లు వెన్నెల్ కిషోర్ గారు, వైవ హర్ష, సత్య, ఇలా చాలా నేమ్స్ ఉన్నా కానీ కామెడీ అన్ని ప్లేసెస్ లో వర్కౌట్ అవ్వలేదు. కొంచెం ఇంకా బెటర్ గా చేసుండాలి. సెకండ్ హాఫ్ అయితే కొంచెం డిసప్పాయింట్ చేసింది ఫ్రెండ్స్. మూవీ చాలా స్లోగా అనిపిస్తుంది. అండ్ ఓవరాల్ ఫ్లైట్ లో ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అని చెప్తాను. ఒకసారి మూవీని అయితే ట్రై చేయొచ్చు, ఫ్యామిలీస్ తో వెళ్ళండి, ఇబ్బంది ఏం లేదు. ఆల్రెడీ మూవీ చూసిన వాళ్ళంటే మీ ఎక్స్పీరియన్స్ ని కమెంట్స్ లో షేర్ చేసుకోండి, నేను తెలుసుకుంటాను ఫ్రెండ్స్. జై హింద్, టేక్ కేర్ ఫ్రెండ్స్.